జైలు వచ్చాడు అని చెప్పావు. ఓ సెల్ లేదు, ఓ సెటప్ లేదు, ఈ సెటప్ లో డిస్కషన్ లేదు. జైలు చెప్తా తిను. నేను తినా. ఎందుకు తినవురా? నాకు ఈ ఫిగర్ తో డిస్కషన్ కావాలి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, తిను. లేకపోతే ఎనస్థీషియా ఇచ్చి ముక్కుతో నోటితో తినిపిస్తా. బొంగులాగా చూసుకుందాం. టేక్ కేర్. ఈ డాషింగ్ జయరాజ్ కే డాషా? హూ ఆర్ యు? మెంటల్ డాక్టర్, క్లీన్ ABCDEFGH లేదు జై. బ్రదర్ డాక్టర్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? జైలర్, నీవు నీ అధికారముతో వ్యక్తులను లోపల వేయుదువు, నేను నా వైద్యముతో బయటకు తీయుదును. ఒకే గుడ్డులోంచి కాకి కోకిలా పుట్టినట్టు ఒకే తల్లి కడుపులోంచి కాకి బట్టలు వేసుకున్న తెల్ల బుద్ధి, తెల్ల బట్టలు వేసుకున్న నల్ల బుద్ధి ఎలా పుట్టాయి? నేను వాళ్లకు ఆస్థాన మెంటల్ డాక్టర్. అతనిని ఎలా విడుదల చేతును చూడము చూడము చూడము. నీ వాడికి విముక్తి కలిగించుటకు వచ్చియున్నాను. ఏంటంటే అమరీష్ పురిలో తయారయ్యాడు. అతను అమరీష్ పురి అయితే నేను ఓంపురి. నువ్వు ఓంపురి కాదురా, పానీపురి. నీకు విముక్తి లభించవలనంటే ఒక పని చేయవలేను. ఈ అన్నము తినవలేను. తిన్నతో నీకు కడుపు వచ్చును, కడుపు నొప్పి వచ్చును, వచ్చినట్టు నటించవలేను. ఈ నెపముతో నిన్ను జైలు నుంచి బయటకు పంపించి హాస్పిటల్లో అడ్మిట్ చేసేదాము. ఆ తరువాత నీ చావు నువ్వు చావు, మా చావు మేము వస్తాం. డాక్టర్ గారు చెప్పిన ఐడియా బాగుందిరా. ఒరే అభిగా తినరా. అరువుడి కింద పడి డోక్కునుడి దొర్లుడి. ఏంది సామె? అక్కడ గిలగిల్లాడిపోతున్నాడు, మీరు ఇక్కడ కిలకిల్లాడిపోతున్నారు. నేరస్తుని తప్పించడానికి నాటకాలు ఆడుతున్నారు. ఆ గిలగిలకి నా దగ్గర మేదర దెబ్బ ఉంది, నేను చూసుకుంటా. కుయ్యో ముందు ఆసుపత్రికి తీసుకెళ్దాం. అచ్చు జనరేటర్ పాడైపోయినది, ప్రయత్నము వృధా అయినది. నువ్వు మెట్టిన జైలు పరుగు నిలబెట్టుకున్నావు. నా భుజం తట్టుదోరా, నన్ను వదిలిపెట్టుదోరా. వదిలిపెట్టేవాడిని. పొద్దుడు దాకా కేసు నా చేతుల్లో ఉంది. మధ్యాహ్నం ఇంటర్నేషనల్ వెళ్ళిపోయింది. ఇంటర్నేషనల్ వెళ్ళిందా? అన్నీ బాగానే ఉన్నాయి గాని ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్యగొడతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకో అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవని వైద్యం చేస్తున్నారు కదా. ఆయన హస్తవాసి పుణ్యమా అని ఆ ఇద్దరు పిల్లలి గుళ్ళ మీద దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చలవ వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవిని క్రియ చేయించుకుందాం. జై మా దుర్గా. రండి రండి, పెద్ద గుళ్ళు మీద కట్లెప్పు తీస్తున్నారు. అందరూ మీకోసం వెయిటింగ్. రండి 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 రండి. వస్తున్నాం. అక్షతలు వేయండి, అక్షతలు వేయండి. వేయండి వేయండి. తల్లిదండ్రులు ఇద్దరు కట్లిప్పేయండి. కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తోంది. జుట్టు ఒత్తుగా వచ్చుంటుందా మావయ్య గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్. ఎవరు? మీ మనవలత్తయ్య. అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకు కూడా బాలబట్టతలు చేసేసావా? ఏమండి? డాక్టర్ గారా? నమస్కారం. నమస్కారం. బాగున్నావు బాబు? బాగున్నానండి. ఏమిటి ఇలా వచ్చారు? మీ అందరికీ నమస్కారం పెట్టుకుపోదామని. నమస్కారం. ఏమిటి అలా మొహాట పడుతున్నారు? చచ్చా, మొహాటం ఏం లేదండి. ఏదైనా పని మీద వచ్చారా? పని అంటే పని. పర్వాలేదు, చెప్పండి. అవునవును, చెప్పాలి కదా. అదేంటో చెప్పబాయ్. అదే జానకి. ఎవరు? మా జానకి ఏం చేసింది బాబు? జానకి ఏం చేయలేదండి, నేనే చేశాను. ఏం చేశావు? అదే ఆపరేషన్. ప్రేమించాను. ఏమిటి? జానకిని ప్రేమించావా? అవునండి, ప్రేమించాను. ప్రేమిస్తే మాకు చెప్తావేంటి? పైకి వెళ్ళి జానకి చెప్పు. మెట్లటండి పైకి. అటు. ఏమిటి అలా చూస్తున్నారు? ఆపరేషన్ చేసిన కంగారులో ప్రేమించేసి ఉంటాడు.
అమ్మాయికి తెలిసిందో లేదని కంగారు పడుతూ చెప్పడానికి వచ్చాడు. దానికి మీరెందుకు అంత కంగారు పడిపోతారు? కర్మ వీడికి దొరికిపోయినట్రా బాబు. వీడి కోసమే ఎంబీబీఎస్ చదివినట్టున్నాను. ఆ, ఆ, జానకి ఏమిటి ఇలా వచ్చారు? అవును, ఎందుకు ఇలా వచ్చాను? ఆ, నీకు ఆపరేషన్ చేశాను కదా, హెల్త్ ఎలా ఉందో చెక్ చేద్దామని వచ్చాను. నువ్వు వచ్చింది చెక్ చేయడానికి కాదు, నేను చెప్పింది చెప్పడానికి. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. మ్మ్. ఐ లవ్ యూ. నీకు అర్థం అవ్వలేదు కదా, అన్ని భాషల్లోనూ చెప్తాను. హిందీ మైనే ప్యార్ కియా, తెలుగు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కన్నడం నా నిన్నే ప్రీతి ಮಾಡ್ತೀನಿ, తమిళం ನಾನು ಉನ್னை ಕಾದರಿக்கிறேன், ಮಲಯಾಳಂ ഞാൻ നിന്നെ പ്രേമിക്കുന്നു, ಒರಿಯಾ ಮಾತೊಟ್ಟೆ ಬಲ್ಲ ಬೋಚಿ, ಮರಾಠಿ ಮೀತೊಲ ಖೂಬ್ ಅವರ್ತೆ, ಬೆಂಗಾಲಿ ಆಮಿ ತುಮಕ್ಕೆ ಭಲ್ಲ ಭಾಷೆ, ಗುಜರಾತಿ ತನ್ನೆ ಪ್ರೇಮ್ ಖರ್ಚು, ಸಿಂಧಿ ಮಾ ತೊಸ್ತ ಪ್ಯಾರ್ ತಿಕರ, పంజాబీ మై తెన్ను ప్యార్ కర్దింది, జర్మనీ ఈచ్ లీవ్ డిష్, డచ్ ఇగ్ ఇలాగర్ జిగ్. వెళ్ళొస్తాను. కాఫీ పొలక పోసుకున్నావా? అప్పుడప్పుడు వస్తుండు. అలాగే వస్తానండి. ఏమనుకోకండి బావగారు, బావ గారా? కొంచెం రఫ్ గా బిహేవ్ చేసి రఫ్గానా? ఐ లవ్ యూ అని చెప్పేశాను. చెప్పేస్తే ఇంకెందుకు, బయలుదేరు. సార్ జైలుకి టైం అయింది. ఉండా నాన్న, ఏనా? నాకు జైలుకి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అదేదో స్కూల్కి వెళ్తున్నట్టు అంత హ్యాపీగా చెప్తాడేంటి? దట్ ఈస్ లా ఆఫ్ గ్రావిటీ. భూమి ఆకర్షణ శక్తిని అలా ఫస్ట్ టైం కనిపెట్టిన గ్రేట్ సైంటిస్ట్ న్యూటన్. ఆపిల్ ఎత్తిన పడితే గబుక్కున నమిలి మింగేసి గ్లాసుడు మంచినీళ్లు తాగేయక ఎలా పడింది, ఎందుకు పడింది, ఎవడు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే బతికుంటే న్యూటన్ ఏడవాలి, సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి. నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు? వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఐస్ లో వాటర్ ఆగడం లేదు మాస్టారు. ఐస్ లో వాటరా? అసలు న్యూటన్ ఫ్యామిలీ మ్యాటర్లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి? ఆ? మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్స్ జరుగుతున్నాయా? అవును మాస్టారు, అమ్మాయికి సంబంధం కుదిరింది. అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు, ఖచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు. ఏడిచాడు. వాడెవడో చెప్తే నాకు రావద్దు. హిందీకి నాకు అస్సలు పడదు. అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే మాస్టర్ ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి? అతను అటు హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా? ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్ కి ఇద్దరిద్దరు మాస్టర్లా? చాలా ఓవరండి, ఒకరిని తీసేయండి. కరెక్ట్, అందుకే మాస్టారు మిమ్మల్ని తీసేశాం. నన్నా? అయితే ట్యూషన్ కూడా సున్నా. తెలుగు వన్